జీవం పుట్టడమే ఒక అద్భుతమైతే కొన్ని జీవులు లక్షల సంఖ్యలో గుడ్లను పెడుతూ మరికొన్ని వాటిని బ్రతికించటానికి ప్రాణత్యాగాలు కూడా చేస్తుంటాయి. ఇంకొన్నైతే ఏకంగా మగజీవులే పిల్లల్ని కనేస్తుంటాయి. ఈ వీడియోలో అలాంటి వింత జీవులు ఏంటో చూసేద్దాం. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన వెరించి ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెలుగా స్టర్జన్ ఎగ్స్. ఈ చేప ఏకంగా 18 అడుగుల పొడవు ఇంకా 2000 కేజీల బరువు వరకు పెరుగుతుంది. అంతేకాదు ఇవి ఏకంగా ఒకేసారి 1,00,000 నుంచి 40 లక్షల ఎగ్స్ వరకు పెట్టగలుగుతుంది. ఈ చేపలు ఇన్ని సంఖ్యలో ఎగ్స్ ని పెట్టినా కూడా వీటి ఎగ్స్ కి ఉండే డిమాండ్ మాత్రం లక్షల్లో ఉంటుంది. ఈ చేప ఎగ్స్ ని క్యావియర్ అంటారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆహారాల్లో ఒకటి. మామూలుగా దొరికే ఈ బ్లాక్ కలర్ ఎగ్స్ ధర వచ్చేసి కేజీ 3.5 లక్షల నుంచి 7 లక్షల రూపాయల వరకు ఉంటుంది. వీటిలోనే వైట్ కలర్ లో ఉండే ఎగ్స్ కూడా ఉంటాయి. వాటి ధర అయితే ఏకంగా కేజీ 28 లక్షల రూపాయల పైనే ఉంటుంది. నిజంగా ఇంత ఖరీదు పెట్టి వీటిని తింటారా అంటే ఆల్రెడీ తినేస్తున్నారు కూడా. ఫ్రాన్స్, అమెరికా, రష్యా, చైనా, జపాన్ ఇంకా దుబాయ్ దేశ ప్రజలు కూడా వీటిని చాలా ఇష్టంగా తినేస్తుంటారు. విచిత్రం ఏంటంటే ఈ ఎగ్స్ ని బాయిల్ చేయకుండా రాగానే తినేస్తారు. అలా తింటేనే వీటి టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందని చెప్తుంటారు. అయితే వీటి ఎగ్స్ ధర ఇంత భారీగా ఉన్నా కూడా వీటిని అంత ఇష్టంగా ఎందుకు తింటున్నారంటే వీటి ఎగ్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ B12, హై ప్రోటీన్, విటమిన్ A అండ్ D అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఈ ఎగ్స్ లో దొరకటం వల్లే వీటి డిమాండ్ అంత భారీగా ఉంటుంది. లెదర్ బ్యాక్ సీ టర్టిల్. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద తాబేలు జాతి. ఇవి సముద్రంలోనే జీవిస్తాయి. గుడ్లు పెట్టే సమయంలో మాత్రమే ఈ ఆడ తాబేళ్లు సముద్ర తీరానికి వస్తుంటాయి. దీని భారీ సైజ్ చూస్తుంటేనే ఇది పెట్టే ఎగ్స్ కూడా చాలా ఎక్కువ మొత్తంలో పెడుతుంది అని మనకు అనిపిస్తుంది. ఇది ఎన్ని ఎగ్స్ వరకు పెట్టగలుగుతుందో నేను 3 నెంబర్స్ చెప్తాను. వాటిలో ఏ నెంబర్ కరెక్టో మీరే గెస్ చేసి కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ని ఈ ఫ్యాక్ట్ అయ్యేలోపు చెప్పేస్తాను. 20 నుంచి 30 గుడ్లు, 80 నుంచి 110 గుడ్లు, ఇంకా 300 నుంచి 500 గుడ్లు. ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. సైంటిస్టులకు కూడా అర్థం కాని విషయం ఏంటంటే ఈ తాబేలు ఎగ్స్ పెట్టిన తర్వాత వాటిపైన కొన్ని నకిలీ గుడ్లను కూడా పెడుతుంది. అంటే ఆ గుడ్లలో ఎలాంటి సొన అనేది ఉండదు. ఇలా ఎందుకు పెడుతుందో సైంటిస్టులకు కూడా అర్థం కాలేదు. కానీ ఈ సైంటిస్టులు ఊహించి చెప్పింది ఏంటంటే ఈ ఇసుక లోపల ఆ ఎగ్స్ కి గాలట్టడానికి లేదా వాటి శత్రువులు ఈ ఎగ్స్ తినడానికి వచ్చినప్పుడు అవి నకిలీవని తెలిస్తే ఒరిజినల్ ఎగ్స్ ని తినకుండా వెళ్ళిపోతాయని ఈ తాబేలు ఇలా చేస్తుందని అనుకుంటున్నారు. వీటిలో ఉన్న ఇంకో విచిత్రం ఏంటంటే ఈ ఎగ్స్ లో నుంచి మగ తాబేళ్లు పుడతాయా లేక ఆడ తాబేళ్లు పుడతాయా అనేది కూడా అక్కడ ఉండే టెంపరేచర్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే అక్కడ ఉండే ఇసుక ఉష్ణోగ్రత 29.7 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడిగా ఉంటే అప్పుడు అన్ని ఆడ తాబేళ్లు పుడతాయి. అదే అంతకన్నా ఉష్ణోగ్రత తక్కువగా చల్లగా ఉంటే అన్ని మగ తాబేళ్లు పుడతాయి. నిజంగా ఈ విషయం వినటానికి కూడా మనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. గుడ్లు పెట్టిన 70 రోజుల తర్వాత ఆ ఎగ్స్ లో నుంచి అన్ని పిల్లలు ఒక్కసారిగా బయటకు వచ్చి ఈ సముద్రం వైపు పరుగులు పెడతాయి. కానీ ఈ తాబేలు పెట్టే గుడ్లలో బ్రతికే పిల్లలు మాత్రం కేవలం 1% మాత్రమే. మిగతా వాటి పిల్లలన్నింటినీ ఈ కాకులు, పీతలు, కుక్కలు ఇవన్నీ చంపి తినేస్తుంటాయి. ఇక ఫైనల్ గా ఈ తాబేలు ఎన్ని ఎగ్స్ పెడుతుందంటే 80 నుంచి 110 ఎగ్స్ వరకు పెట్టగలుగుతుంది. కాక్రోచ్ ఎగ్స్. డార్క్ గోధుమ రంగులో చిన్న క్యాప్సూల్ రూపంలో కనిపిస్తున్న వీటిని మీ ఇళ్లలో చాలా సార్లు చూసే ఉంటారు, ముఖ్యంగా ఆడవాళ్లు. నిజానికి ఇవే ఈ కాక్రోచ్ ఎగ్స్. ఈ బొద్దింకులు పక్షిలాగా విడివిడిగా ఒక్కొక్క గుడ్డు పెట్టవు. ఇవి వాటి ఎగ్స్ అన్నింటినీ కలిపి ఒక గట్టి పర్సు లేదా క్యాప్సూల్ లాంటి నిర్మాణంలో దాచిపెడతాయి. అది చూడటానికి ఒక చిన్న పర్సు లాగా లేదా ఒక క్యాప్సూల్ రూపంలో కనిపిస్తుంది. అంతేకాదు ఆ క్యాప్సూల్ లోపల ఏకంగా 30 నుంచి 50 ఎగ్స్ వరకు పెట్టగలుగుతుంది. మొదట ఈ ఆడబొద్దింక ఆ ఎగ్స్ ప్యాకెట్స్ ని తన వెనక భాగంలోనే కొన్ని రోజుల పాటు మోస్తుంది. ఆ తర్వాత శత్రువుల కంట పడకుండా చీకటిగా ఉండే ప్రదేశాల్లో ఒక జిగురుతో అంటించి వదిలేస్తుంది. ఇంకేముంది 30 రోజుల్లో ఆ క్యాప్సూల్లో ఉన్న పిల్లలన్నీ ఒక్కసారిగా ఇలా బయటకు వచ్చేస్తాయి. ఇవి పుట్టినప్పుడు పూర్తిగా తెలుపు రంగులో రెక్కలు లేకుండా ఉంటాయి. గాలి తగిలిన కొన్ని గంటల్లోనే ఇవి గోధుమ రంగులోకి మారిపోతాయి. ఈ బొద్దింకుల్లో ఉన్న ఇంకో విచిత్రం ఏంటంటే ఈ బొద్దింక తల నరికేసిన కూడా అది వారం రోజుల పాటు బ్రతకగలుగుతుంది. ఎందుకంటే ఇవి మనుషుల్లాగా ముక్కుతో గాలిని పీల్చుకోవు. వీటి శరీరానికి ఉండే చిన్న రంధ్రాల ద్వారా గాలిని పీల్చుకుంటాయి. చివరికి నోరు లేకపోవటం వల్ల నీరు తాగలేక దాహంతో చనిపోతుంది.
టెర్మైట్ క్వీన్. వీటి జీవిత ప్రపంచం నిజంగా ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ లాగానే ఉంటుంది. ఇందులో ఉండే రాణి చెదపురుగు సెకన్కి ఒక గుడ్డు చొప్పున, అంటే రోజుకి సుమారు 30,000 ఎగ్స్ వరకు పెట్టగలుగుతుంది. ఈ రాణి జీవిత కాలంలో ఏకంగా 15 నుంచి 20 కోట్ల ఎగ్స్ ని పెట్టగలుగుతుంది. మొదట్లో నార్మల్ సైజులో ఉండే ఈ ఆడ చెదపురుగు గుడ్లు పెట్టడం ప్రారంభించాక దాని పొట్ట భాగం విపరీతంగా సాగిపోతుంది. చివరికి ఇది నార్మల్ టెర్మైట్ కంటే 100 రెట్లు పెద్దదిగా మారిపోతుంది. ఈ రాణి పురుగు పొట్ట భాగం విపరీతంగా పెరిగిపోవటం వల్ల ఇది తనంతట తాను ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు. అందువల్ల వేరే టెర్మైట్స్ ఈ రాణి చెదపురుగుకి ప్రతిరోజు ఆహారం తినిపిస్తూ, దాని శరీరాన్ని శుభ్రం చేస్తూ, ఇంకా మసాజులు కూడా చేస్తూ సేవలు అందిస్తాయి. అంతేకాదు ఈ కీటకాల ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం బ్రతికేది కూడా ఈ రాణి చెదపురుగునే. ఇది సుమారు 30 నుంచి 50 సంవత్సరాల వరకు బ్రతకగలుగుతుంది. ఆక్టోపస్. ఈ ఆక్టోపస్ వాటి జాతిని బట్టి ఒకేసారి 20,000 నుంచి 1,00,000 గుడ్ల వరకు పెట్టగలుగుతుంది. ఇవి పెట్టే గుడ్లు కూడా చిన్నగా తెల్లగా ఉంటాయి. ఆడ ఆక్టోపస్ ఈ గుడ్లన్నింటినీ ఒకదానికొకటి దారంతో అల్లినట్లు కలిపి ఒక ద్రాక్ష గుత్తుల్లాగా ఈ సముద్రపు గుహలపై వేలాడతీస్తుంది. గుడ్లు పెట్టిన తర్వాత ఈ తల్లి ఆక్టోపస్ ఆ గుహను వదిలిపెట్టి అస్సలు బయటికి వెళ్ళదు. వీటి ఎగ్స్ ని శత్రువులు తినకుండా రాత్రి పగలు కాపలా కాస్తూ బ్రతుకుతుంది. ఈ కాపలా సమయంలో, అంటే సుమారు 2 నుంచి 10 నెలల వరకు ఈ తల్లి ఆక్టోపస్ అసలు ఎలాంటి ఆహారం తీసుకోదు. గుడ్ల నుంచి చిన్నపిల్లలు బయటకు వచ్చే సమయానికి తల్లి ఆక్టోపస్ పూర్తిగా నీరసించిపోతుంది. ఎందుకంటే అది ఈ 10 నెలల వరకు ఎలాంటి ఆహారం తీసుకోలేదు కాబట్టి. కొన్నిసార్లు తీవ్రమైన ఆకలి వల్ల తన సొంత చేతుల్ని అదే తినేస్తుంది. చివరికి ఆ ఎగ్స్ లో నుంచి పిల్లలు బయటకు వచ్చాక ఈ 10 నెలలు దీనికి ఆహారం లేకపోవటం వల్ల ఈ తల్లి ఆక్టోపస్ చనిపోతుంది. ఆఫ్రికన్ రాక్ పైథాన్. ఈ ఆఫ్రికన్ రాక్ పైథాన్ ఒకేసారి 20 నుంచి 100 గుడ్ల వరకు పెట్టగలుగుతుంది. వీటి ఎగ్స్ చూడటానికి కోడిగుడ్డు కంటే కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. కానీ వీటి పెంకు గట్టిగా లేకుండా మెత్తగా తోలులాగా ఉంటుంది. ఈ పాములు ఈ అడవి పందులు వదిలేసిన ప్లేసెస్ ని ఎంచుకుని అక్కడ వాటి ఎగ్స్ ని పెడుతుంటాయి. చాలా రకాల పాములు గుడ్లు పెట్టి వదిలేస్తాయి. కానీ ఈ ఆఫ్రికన్ రాక్ పైథాన్ అలా చేయదు. ఇది తన పూర్తి శరీరంతో ఆ ఎగ్స్ చుట్టూ రౌండ్ గా చుట్టుకొని శత్రువుల నుంచి వాటిని ప్రాణంగా కాపాడుకుంటుంది. ఇలా 90 రోజుల పాటు ఈ తల్లిపాము ఆ ప్లేస్ ను వదిలిపెట్టి వెళ్ళదు. ఈ టైంలో ఇది వేటాడదు, అలానే ఎలాంటి ఆహారం కూడా తీసుకోదు. ఎప్పుడైతే వీటి పిల్లలన్నీ ఆ గుడ్లలో నుంచి బయటకు వచ్చి వాటి సొంతగా ఆహారాన్ని వెతుక్కోవటానికి వెళ్ళిపోతాయో అప్పుడు ఈ తల్లిపాము భయంకరమైన ఆకలితో ఉంటుంది. అప్పుడు వెంటనే ఒక పెద్ద జంతువుని వేటాడి అమాంతంగా మింగేసి ఆ కోల్పోయిన శక్తిని, బరువుని మళ్ళీ తిరిగి సంపాదించుకుంటుంది. సిహార్స్. ఫీమేల్ సిహార్స్ దాని ఎగ్స్ ని ఈ సముద్రంలో పెట్టదు. విచిత్రంగా ఈ మేల్ సిహార్స్ పొట్ట భాగంలో ఉండే ఒక ప్రత్యేకమైన సంచిలోకి పంపిస్తుంది. అలా ఇది ఒకేసారి 200 నుంచి 1000 ఎగ్స్ వరకు పెట్టగలుగుతుంది. ఎప్పుడైతే ఈ ఎగ్స్ మొత్తం మేల్ సిహార్స్ పౌచ్ లోకి వస్తాయో అప్పటి నుంచి వాటి బాధ్యత మొత్తాన్ని మేల్ సిహార్స్ నే చూసుకుంటుంది. 20 రోజుల తర్వాత అవి పూర్తిగా పిల్లలుగా మారాక ఈ మేల్ సిహార్స్ దాని పొట్టని గట్టిగా నొక్కుంటూ ఒకేసారి వందలాది చిన్నపిల్లల్ని ఈ నీటిలోకి విసిరినట్లుగా విడుదల చేస్తుంది. పుట్టిన వెంటనే ఈ చిన్నపిల్లలు కేవలం బియ్యపు గింజంత సైజులో మాత్రమే ఉంటాయి. పుట్టగానే ఇవి తల్లిదండ్రుల సహాయం లేకుండా స్వతంత్రంగా ఈ సముద్రపు మొక్కలను పట్టుకుని జీవించటం ప్రారంభిస్తాయి. అయితే ఇది 1000 పిల్లల్ని పెట్టగా అందులో బ్రతికి పెద్దవిగా మారేది మాత్రం కేవలం 100 పిల్లలు మాత్రమే. మిగతావన్నీ ఈ సముద్రపు జీవులకి ఆహారంగా అయిపోతాయి. స్కార్పియన్స్. చాలా రకాల కీటకాలు మరియు పాములు ఎగ్స్ పెడతాయి. కానీ ఈ తేళ్లు గుడ్లు పెట్టవు. ఇవి మనుషులు, జంతువుల్లాగా నేరుగా పిల్లల్ని కనేస్తుంటాయి. నిజానికి ఈ ఆడతేళ్ల శరీరంలోనే గుడ్లు ఏర్పడతాయి. కానీ అవి బయటికి రావు. లోపలే ఆ గుడ్లు పొదిగి పిల్లలుగా మారిన తర్వాతే తల్లి తేలు వాటిని బయటికి పంపిస్తుంది. ఇది ఒకేసారి 20 నుంచి 100 పిల్లల వరకు పెట్టగలుగుతుంది. పుట్టినప్పుడు ఈ తేలు పిల్లలు చాలా మెత్తగా, తెల్లగా, రక్షణ లేనివిగా కనిపిస్తుంటాయి. అందుకే ఇవి పుట్టిన వెంటనే ఒకదాని వెనక ఒకటి పాక్కుంటూ వెళ్లి తల్లి వీపు పైకి ఎక్కేస్తాయి. పిల్లల చర్మం గట్టిపడేంత వరకు, అంటే సుమారు 2 వారాల వరకు ఈ తల్లి తేలు వాటిని తన వీపు పైన మోస్తూ శత్రువుల నుంచి ప్రాణంగా కాపాడుకుంటుంది. తేలు పిల్లలు ఆకలి వేసినప్పుడు తల్లి వీపుని తినేసి తల్లిని చంపేస్తాయని కొంతమంది రీసెర్చ్ చేయకుండా చెప్తున్నారు. కానీ అది నిజం కాదు. తల్లి తేలు తన వీపుపై ఉండే పిల్లలకు రక్షణ మాత్రమే ఇస్తుంది, ఆహారంగా మారదు. చర్మం గట్టిపడగానే పిల్లలు వీపుపై నుండి దిగి వాటి సొంతగా బ్రతకటం ప్రారంభిస్తాయి. ఒపోసం.
ఇవి గుడ్లు పెట్టవు, నేరుగా పిల్లలకే జన్మనిస్తాయి. ఇది కేవలం 13 రోజుల్లోనే వాటి పిల్లల్ని కనేస్తుంది. పుట్టినప్పుడు ఈ ఒప్పోసం పిల్లలు చాలా చిన్నవిగా, అంటే ఒక తేనెటీగంత సైజులో మాత్రమే ఉంటాయి. ఆ టైంలో వీటికి హెయిర్ లేకుండా, కళ్ళు కనపడకుండా పుడతాయి. ఇది ఒకేసారి 20 కంటే ఎక్కువ పిల్లల్ని పెట్టగలుగుతుంది. పుట్టిన వెంటనే ఆ చిన్న పిల్లలు తల్లి శరీరంపై పాక్కుంటూ తల్లి పట్టుకు ఉండే ఒక ప్రత్యేకమైన పౌచ్ లోకి వెళ్ళిపోతాయి. తల్లి సంచిలో కేవలం 13 పాలిచ్చే టీయట్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి మొదటగా సంచిలోకి చేరిన 13 పిల్లలు మాత్రమే బ్రతకగలుగుతాయి, మిగిలినవన్నీ చనిపోతాయి. ఈ పిల్లలు దాదాపు 2 నుంచి 3 నెలల పాటు తల్లి సంచిలోనే పాలు తాగుతూ పెరుగుతుంటాయి. ఎప్పుడైతే ఈ పౌచ్ లో నుంచి బయటకు వస్తాయో అప్పుడు ఇవన్నీ ఈ తల్లి వీపుపై ఎక్కి గట్టిగా పట్టుకుని ఈ తల్లి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఆహారాన్ని ఎలా వేటాడాలో నేర్చుకుంటాయి. ఈ తల్లి ఒప్పోసం కూడా ఇవి పూర్తిగా ఆహారాన్ని వెతికే స్టామినా వచ్చేంత వరకు వాటన్నింటినీ దీని వీపుపైనే మోసుకుంటూ ఇంకా ఈ శత్రువుల నుంచి కాపాడుకుంటూ వీటి పిల్లల్ని పెంచుతూ బ్రతుకుతుంది. స్టింగ్రే. చాలా రకాల చేపలు నీటిలోనే ఎగ్స్ పెడుతుంటాయి, కానీ ఈ స్టింగ్రే చేపలు గుడ్లు పెట్టవు, నేరుగా పిల్లల్ని కనేస్తుంటాయి. ఇవి 6 నుంచి 12 నెలల వరకు దాని గర్భాన్ని మోస్తూ ఒకేసారి 4 నుంచి 6 పిల్లల వరకు పెట్టగలుగుతుంది. ఇవి పుట్టేటప్పుడు ఈ స్టింగ్రే పిల్లలు తల్లి కడుపులో చుట్టుకుపోయినట్లు మడతపడి ఉంటాయి. బయటకు రాగానే అవి ఒక్కసారిగా రెక్కలు విప్పినట్లుగా తెరుచుకుని వెంటనే ఈదటం ప్రారంభిస్తాయి. మామూలుగా ఈ స్టింగ్రే తోక్కి ఒక పొదునైన ముళ్ళు భాగం ఉంటుంది. అది చాలా విషపూరితమైనది. దాని విషంతో మనుషులను కూడా చంపగలిగే శక్తి దానికి ఉంటుంది. అయితే వీటికి పుట్టే పిల్లలకు కూడా వాటి తోకపై ఈ పొదునైన విషపూరితమైన ముళ్ళు పుట్టుకతోనే వస్తుంది. అందుకే ఈ తల్లి స్టింగ్రేనే కాదు, వాటి పిల్లలను పట్టుకోవటం కూడా చాలా ప్రమాదం. కౌ. మామూలుగా ఈ ఆవులు ఒక పిల్లకి మాత్రమే జన్మనిస్తాయి. కొంచెం అరుదుగా 2 పిల్లల్ని కన్నవి కూడా మనం చూసుంటాం. కానీ ఈ ఆవు ఏకంగా ఒకేసారి 5 పిల్లల్ని కనేసింది. నిజానికి ఇలా లక్షల్లో లేదా కోట్లల్లో ఒక ఆవుకి మాత్రమే జరుగుతుంది. మామూలుగా ఈ ఆవుల గర్భాశయం నుంచి ఒకే ఒక అండం విడుదలవుతుంది. కానీ చాలా అరుదుగా హార్మోన్ల మార్పుల వల్ల ఒకేసారి 5 అండాలు విడుదలయ్యి అవి ఫలదీకరణం చెందినప్పుడు ఇలా ఒకేసారి 5 పిల్లల్ని పెడుతుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలానే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.